క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి నియోజకవర్గం అన్ని మండలాల నుంచి దాదాపు 500 మందికి పైగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో రేణిగుంటకు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ చేపట్టిన అటల్జీ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర ఈ రోజు సాయంకాలం 4 గంటలకు రేణిగుంటకు చేరుకుంది. అక్కడ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ మరియు బహిరంగ సభ జరుగును. రోజు వెంకటగిరి నియోజకవర్గం నుంచి దాదాపు 500 మందికి పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు చేపట్టినటువంటి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ఈరోజు 4వ రోజు రేణిగుంటకు చేరుకుంటుంది 4 గంటలకి. ఆ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గం నుంచి కలువాయి, రాపూరు, సైదాపురం, బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి రూరల్, వెంకటగిరి టౌన్ నుంచి దాదాపు 500 మంది ఆ కార్యక్రమానికి వెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ కార్యాలయం నుంచి కూడా మేము బయలుదేరుతున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క యాత్ర ఏదైతే ఉందో వాజ్పేయి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇక్కడికి రేణిగుంటకు వస్తున్నారు. ఆ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు. ముఖ్యమైనటువంటి నాయకులు, కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన నాయకులు కూడా దానికి హాజరవుతారు. ఈ యొక్క కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు కూడా పాల్గొనాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందంటే ఆ రోజు వాజ్పేయి గారు చేసిన యొక్క ఏదైతే ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన నేషనల్ హైవేస్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాలకి ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద రోడ్లు కావచ్చు, అదేవిధంగా తాగునీటి నీటి కోసం ఎన్ఆర్డీడబ్ల్యూపీ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం కింద ఏడాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమం చేయడం కావచ్చు. ఈ కారణాల వల్ల ఈరోజు దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా మనం చూస్తున్నాం ఈరోజు అన్ని గ్రామాలకు కూడా తారు రోడ్ల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లు మన గ్రామీణ ప్రాంతాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాలనీకి ఈరోజు సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందంటే ఇవన్నీ కూడా కేంద్రం యొక్క నిధులని చెప్పి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా టిట్కో హౌసెస్ కావచ్చు, అదేవిధంగా పిఎంఏ హౌసెస్ కావచ్చు, అదేవిధంగా చదువుకున్న యువకులకు ఉద్యోగ అవకాశాలు లేకపోతే పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం గుండా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా వాళ్ళకి లోన్లు ఇచ్చి, అదేవిధంగా 1 కోటి రూపాయల వరకు వితౌట్ సెక్యూరిటీ లోన్లు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళ పారిశ్రామికంగా తీసుకొచ్చిన యొక్క ఘనత ఆ రోజు వాజ్పేయి గారికి, ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈరోజు మనం రాబోయేటువంటి 2047 నాటికి ప్రపంచంలో భారతదేశము నెంబర్ 1 స్థానానికి అగ్రగామి దేశంగా రావాలంటే మనందరం కూడా కేంద్ర ప్రభుత్వ యొక్క పథకాలను ఉపయోగించుకొని అందరం కూడా అభివృద్ధి పథకంలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మనందరం కూడా ప్రయాణించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి డయాలసిస్ సెంటర్లో మన రాష్ట్రానికి 7 వచ్చాయి. వాటిల్లో మన వెంకటగిరి నియోజకవర్గానికి మన వెంకటగిరి సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి ఒకటి కూడా రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మన సింహపురి ముద్దుబిడ్డ ఆంధ్ర అసోసియేషన్ వెంకయ్య నాయుడు గారికి, అదేవిధంగా మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్యకుమార్ గారికి, అదేవిధంగా దాన్ని సహకరించినటువంటి కురుగొండ రామకృష్ణ ఎమ్మెల్యే గారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇదిగా డయాలసిస్ సెంటర్ వస్తే 75 లక్షల రూపాయలు చేసేటువంటి డయాలసిస్ సెంటర్ 3 యూనిట్లు ఉంటాయి. మనము డయాలసిస్ సెంటర్ ఇక్కడ లేక మనము తిరుపతికో, నెల్లూరుకో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి చాలామంది డయాలసిస్ పేషెంట్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది శుభసూచకమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు వెంకటగిరి నియోజకవర్గంగా రాబోతున్నాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.